రోజు మనం ఖమ్మంలోని వైరా రోడ్ లో ఉన్నటువంటి రంగరాయ టీవీఎస్ ఆటోమొబైల్స్ లో ఉన్నామండి. నైస్ స్కూటీ అండి, చాలా బాగుంది. ఏంటి మోడల్ ఏంటి ఇది? ఇది వచ్చేసి టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ అంటారండి. ఓకే, అంటే ఎలక్ట్రిక్ కదా ఇది? నార్మల్ గా బ్యాటరీ ఎంతసేపు ఛార్జింగ్ పెట్టాలి మనం? ఇది వచ్చేసి 0 to 100% ఛార్జింగ్ కావాలంటే కంపల్సరీ 5.5 hours ఛార్జ్ కావాలి. ఓకే, నార్మల్ ఆ ఛార్జింగ్ పెట్టిన ఛార్జింగ్ కి మనకి ఎంత మైలేజ్ ఇస్తుంది? ఇది వచ్చేసి 145 వస్తుందండి. 145 అంటే ఒకసారి బ్యాటరీ ఛార్జింగ్ పెడితే 145 వస్తుంది మనకి. కంపల్సరీ 145 వస్తుంది. 145 కిలోమీటర్స్ అండి. డబుల్ బ్యాటరీ సింగిల్ బ్యాటరీ? ఇది వచ్చేసి 3.5 kilowatts డబుల్ బ్యాటరీ. డబుల్ బ్యాటరీ ఇస్తున్నారు. ఓకే, ప్రైస్ ఏంటి? ప్రైస్ వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్ 1,53,600 పడుతుంది. ఓకే, 1 లక్ష. ఆఫర్స్ ఏమైనా అంటే దసరా ప్రెసెంట్ అయితే మనకి ఎక్స్టెండెడ్ వారంటీ అని ఉంది. 6,000 బెనిఫిట్ ఉంది దీని వల్ల. ఓకే, కస్టమర్ ని పెట్రోల్ పంప్ పోనీయకుండా ఓకే, ఎలక్ట్రికల్ వెహికల్ అనేది మనం హైదరాబాద్ తర్వాత ఖమ్మం డిస్ట్రిక్ట్ లో ఫస్ట్ 4 సంవత్సరాల క్రితం మనం మొదలు పెట్టినాం. ఇప్పటి వరకు రంగరాయ టీవీఎస్ షోరూమ్ నుంచి 5,000 వాహనాలు మనం ఇచ్చినాం. పూర్తి సాటిస్ఫాక్షన్ గా ఉన్నాం. కస్టమర్స్ గానీ మేము అమ్మే వాళ్ళం గానీ ఓకే, పెట్రోల్ పంప్ పోకుండా ప్రతి నెల 3,000 రూపాయల లెక్క ఆదా. ప్రతి కస్టమర్ కి రోజుకు 100 కిలోమీటర్ తిరిగినా కూడా 200 రూపాయలు పెట్రోల్ అవుతుంది. 200 అంటే 6,000 రూపాయల వరకు సేవ్ అవుతుంది ప్రతి నెల. సంవత్సరానికి వచ్చేసి 72,000 రూపాయలు సేవ్ అవుతుంది. 1.5 year లో మీకు వెహికల్ కాస్ట్ అంతా వచ్చేస్తుంది. చాలా తృప్తిగా ఉంది. పెట్రోల్ వెహికల్స్ మేమే అమ్మినాం రంగరాయ నుంచి. దగ్గర ఎలక్ట్రికల్ వెహికల్స్ మేమే అమ్మటం హైదరాబాద్ తర్వాత అంటే చాలా సంతోషంగా ఉంది. మా కస్టమర్స్ కూడా హ్యాపీగా ఉన్నారు.